హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి సాదర స్వాగతం. చిన్నప్పుడు నడక నేర్చుకుంటున్నప్పుడు అడుగులు తడబడితే, కాళ్ళు పొరబడితే అమ్మ నాన్న చెరోవైపు అడుగులు తడబడకుండా, కాళ్ళు పొరబడకుండా ఆసరాగా నిలుస్తారు. అదే పెద్దయ్యాక అమ్మ నాన్నలకు తెలియకుండా అడుగులు త్వరపడి పొరపడి తప్పుటడుగులు అయితే ప్రముఖ రచయిత విజయార్కే గారు 3 దశాబ్దాలకు పూర్వం రాసిన నవలిక తప్పుటడుగులు మొదటి భాగం. నేను జర్నలిస్టుగా ఉన్నప్పుడు కొందరు అమ్మాయిల బాధలు, భర్త 2వ వివాహం చేసుకోవడం, భర్త పెళ్లి చేసుకున్నాడని నిరూపించే సాక్ష్యాలు లేకపోవడం, కొందరు డిప్రెషన్తో ఆత్మహత్యలకు పాల్పడ్డం చూసినప్పుడు వచ్చిన ఆలోచన సెక్షన్ 494. అప్పట్లో ఒక కథలా రాయాలనుకున్నాను, నవలికగా మారింది. ఇప్పుడైతే నవలగా రాసేవాడిని, కొన్ని మార్పులతో, కొంత డ్రామటైజేషన్తో. సెక్షన్ 494ను అడ్డుపెట్టుకుని హారికను అంటే కథానాయికను మోసం చేసిన వాడిని అంతే తెలివిగా మట్టు పెట్టించేవాడిని. అమ్మాయిల జీవితాలతో ఆడుకుని సెక్షన్ 494ను అడ్డుపెట్టుకున్న వాడికి జీవితకాల శిక్ష విధించేలా నవలను ప్లాన్ చేసేవాడిని. హారిక జీవితాన్ని విషాదాంతం చేయడం ఇష్టం లేదు. అప్పటి ఆంధ్రభూమి మంత్లీ ఎడిటర్ సిక్కరాజు గారు అంటే శ్రీ కనకాంబర రాజుగారి సూచన మేరకు అలా రాశాను. ఒక విధంగా కథను విషాదాంతం చేయడం వల్ల సెక్షన్ 494 తీవ్రత పాఠకులకు సరిగ్గా రీచ్ అయింది. హారిక పాత్రతో కనెక్ట్ అయ్యారు. అప్పటి ట్రెండ్కు ఆ విషాదాంతం సరైనదే. కానీ ఇప్పుడైతే మళ్ళీ రివైజ్డ్ ఎడిషన్లో మార్చాలని అనిపించినా ఆ ఫ్లేవర్, ఆ ఫీల్ని మార్చడం ఇష్టం లేక యథాతథంగా అందిస్తున్నాను. ఇప్పుడైతే ఓ థ్రిల్లర్గా ప్లాన్ చేసేవాడిని ఈ విధంగా. ఇందులోని ప్రసాద్ పాత్రను సినిమాలో పనిచేసే డైరెక్టర్గా ప్లాన్ చేసేవాడిని. హారికను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉండదు, కానీ పెళ్ళైతే తప్ప హారికను పొందలేనన్న విషయం అర్థమవుతుంది. సాంప్రదాయంగా పెళ్లి జరగాలన్న హారిక కోరికను తీర్చి, తన కోరిక తీర్చుకోవడానికి తన సినిమా తెలివితేటలు, సినిమా పలుకుబడిని ఉపయోగించి కృత్రిమంగా గుడి సెట్ వేయిస్తాడు. జూనియర్ ఆర్టిస్టులను పూజారిగా తీసుకువస్తాడు. ఈ విషయాలు హారికకు గాని అతని ఫ్రెండ్కు గాని తెలియవు. పెళ్లి కాగానే సెట్ను అక్కడి నుండి తీసేస్తారు. కథ ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. డైరెక్టర్గా ఎదగాలంటే డబ్బు కావాలి. సినిమాకు ఫైనాన్స్ చేసే పరాంకుశరావును లైన్లో పెడతాడు. అతడికి కుజదోషం ఉన్న కూతురు ఉంటుంది. పైగా ఒక్కరితే కూతురు. అల్లుడు ఇల్లరిక ఉండాలనుకునే టైపు. ప్రసాద్లో డైరెక్టర్కు కావలసిన లక్షణాలు ఉన్నాయి. ఒక డైరెక్టర్ చేసిన క్రైమ్ సినిమాకు డైరెక్టర్గా, ఘోస్ట్ డైరెక్టర్గా పనిచేసిన ప్రసాద్ తెలివితేటలు చూసి అతడిని తన అల్లుడిగా చేసుకోవాలనుకుంటాడు. జీవితంలో ఎదగడమే అజెండాగా పెట్టుకున్న ప్రసాద్ హారికను వదిలించుకుంటాడు సెక్షన్ 494ను అడ్డు పెట్టుకుని. క్రైమ్ సినిమాల డైరెక్టర్గా పేరుతో పాటు డబ్బులు వస్తాయి. క్రైమ్ సినిమా తెలివితేటలతో తెర వెనుక నేరాలు, హవాలా పనులు చేస్తుంటాడు. తనకు అడ్డొచ్చిన సినిమా డైరెక్టర్స్ను బెదిరిస్తూ ఉంటాడు. ఆత్మహత్య నుంచి హారికను కాపాడిన లాయర్ కార్తిక్ హారిక కేసును టేకప్ చేస్తాడు. ఆధారాలు దొరకకుండా చేస్తాడు ప్రసాద్. అతనికి సహకరిస్తూ ఉంటాడు మామ పరాంకుశరావు. ఒక దశలో తన బిడ్డ మెడలో తాళి తీసి తన బిడ్డకు పెళ్లి కాలేదంటాడు. హారిక ఆత్మహత్య చేసుకుంటుంది. సాక్ష్యాలు దొరక్కపోవడం, తాను ఓడిపోవడం వల్ల చనిపోయే ముందు సెక్షన్ 494ను సవరించాలన్న కోరికను మరణ వాంగ్మూలంలో ఇస్తుంది. భార్య చనిపోయింది, కేసు క్లోజ్ అయింది అనుకున్న ప్రసాద్ తన భార్య మాయతో కలిసి ఉంటున్న సమయంలో హారిక తరచూ కనిపిస్తూ ఉంటుంది. అతడు క్రైమ్ సీన్ కోసం వేసిన సెట్ కాలిపోతుంది. అతడిని ఓ అడవిలో బంధిస్తుంది. అది అడవి కాదు, సెట్ అన్న విషయం తెలియదు ప్రసాద్కు. నేను నీ భార్యనే అన్న నిజం ఒప్పుకుంటే వెళ్ళిపోతానని ప్రసాద్తో అంటుంది హారిక ఆత్మ. ఒక విధమైన భయంతో తనెలా హారికను మోసం చేసింది, మాయను ఎలా చేసుకుంది వివరంగా చెబుతాడు. ఆ విషయాలను షూట్ చేస్తాడు కార్తిక్ మరో మంచి డైరెక్టర్ సాయంతో. మరణ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత అద్భుతం జరిగి హారిక బ్రతుకుతుంది. అక్కడే కార్తిక్ మైండ్ గేమ్ ఆడతాడు. దానికి అతడి ప్రియురాలు, టీవీ ఛానల్ రిపోర్టర్ స్టెల్లా, మరో సినిమా డైరెక్టర్ హెల్ప్ చేస్తారు. కేసు కోర్టుకొస్తుంది. సెక్షన్ 494ను పక్కదారి పట్టించినందుకు, చాలా నేరాల్లో సంబంధం ఉన్నందుకు, మొదటి భార్య ఉండగా విడాకులు తీసుకోకుండా 2వ పెళ్లి చేసుకున్నందుకు, సాక్ష్యాలను రూపుమాపినందుకు వివిధ సెక్షన్స్ కింద న్యాయస్థానం
ప్రసాద్కు కఠిన శిక్ష విధిస్తుంది. సెక్షన్ 494లో బాధిత స్త్రీలకు న్యాయం జరిగేలా కొన్ని సవరణలు చేయాలన్న న్యాయమూర్తి మాటలతో నవల ముగిసిపోతుంది. అయితే సెక్షన్ 494 నవల ఆంధ్రభూమిలో ప్రచురించబడ్డాక చాలా ఉత్తరాలు వచ్చాయి. వెనువెంటనే కన్నడంలో కూడా అనువదించబడింది. కన్నడ పాఠకులు ఈ నవలను ఆదరించారు, అభిమానించారు. నన్ను కన్నడ పాఠకులకు మరింత దగ్గర చేసింది ఈ నవల వినండి. ఇందులో చర్చించిన అంశం మీద, సెక్షన్ 494 మీద విజ్ఞులు, మేధావులు, న్యాయ నిపుణులు తమ అమూల్యమైన సూచనలు అందించవచ్చు. థ్యాంక్ యూ. తెలుగులో వచ్చిన వెంటనే కన్నడ పత్రికలో కూడా సెక్షన్ 494 కన్నడ భాషలోకి అనువదించబడింది. ఈ నవలను ఎలాంటి మార్పులు లేకుండా అందిస్తున్నాను. అప్పటి వాతావరణం నేపథ్యం కనిపిస్తుంది. ఈ నవలలోని హారిక ఆవేదనకు పరిష్కారం దొరకాలని కోరుకుందాం. న్యాయ నిపుణులు, మేధావులు ఈ దిశగా కృషి చేయాలని నా ఆకాంక్ష. సెక్షన్ 494 ప్రారంభానికి ముందు సప్తపది ఆధారాలు లేకుంటే రెండో పెళ్లి అభియోగం చెల్లదు. అప్పట్లో ఈ నవలిక రాసిన సమయంలో వచ్చిన వార్త. సుప్రీంకోర్టు తీర్పు. న్యూఢిల్లీ, ఆగస్టు 12. ఒక వ్యక్తికి రెండో వివాహం జరిగిందన్న విషయం నిర్ధారించేందుకు సప్తపది అంటే 7 అడుగులు నడిచే పద్ధతి. వధూవరులు ఈ పద్ధతిని పాటించారన్న ఆధారాలు ఉండాలని, ఈ ఆధారాలు లేని పక్షంలో ఐపీసీ 494 సెక్షన్ కింద రెండో పెళ్లి చేసుకున్నాడన్న అభియోగం చెల్లబోదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్ పిబి సావంత్, జస్టిస్ ఎస్ మోహన్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ రూలింగ్నిచ్చింది. జస్టిస్ మోహన్ తీర్పును చదువుతూ సప్తపదికి ఆధారాలు లేనప్పుడు రెండో వివాహం జరిగిందని చెప్పజాలమని పేర్కొన్నారు. హిందూ వివాహం సందర్భంలో వధూవరులు 7 అడుగులు నడిచే పద్ధతిని పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక కేసుకు సంబంధించి ఓ వ్యక్తి మొదటి భార్య సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేస్తూ సప్తపదికి తన వద్ద ఆధారాలు లేకపోయినప్పటికీ తన భర్త రెండో వివాహం చేసుకున్నాడనడానికి తగినన్ని రుజువులున్నాయని పేర్కొంది. ఈమె భర్త విమల అనే మహిళతో కలిసి జీవిస్తున్న విషయం నిస్సందేహమేనని, ఐపీసీ 494 సెక్షన్ కింద మొదటి భార్య బతికి ఉండగానే రెండో వివాహం శిక్షార్హమని, అయితే సప్తపదికి ఆధారాలు చూపలేనంత మాత్రాన అప్పిలెంట్ అంటే మొదటి భార్య జీవితాన్ని గాలికి వదిలేయరాదని కోర్టు తన రూలింగ్లో వివరించింది. అప్పిలెంట్కు పూర్తి న్యాయం కలిగేలా చూసేందుకు కోర్టు రాజ్యాంగంలోని 142 అధికరణం కింద తనకు గల అధికారాలను వినియోగించుకుంటూ ఆమెకు తగినంత పరిహారాన్ని చెల్లించాల్సిందిగా ఆమె భర్తను ఆదేశించింది. ప్రారంభం. విషాదంతో చెలిమి చేసి చివరి మజిలీని చేరుకున్నాను. ఇక్కడ నా కోసం నన్ను స్వాగతిస్తూ మృత్యువు చిరునవ్వుతో ఎదురు చూస్తోంది. మృత్యువు దగ్గరికి ముందు నేనే చేరుకోవాలనుకోవడం నా స్వార్థమైతే నేస్తాలు మన్నించొద్దు. దయచేసి నన్ను శపించండి. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను ఆడదానిగా పుట్టొద్దని. డిసెంబర్ నెల. ఓ అందమైన వేకువజాము. మంచు బిందువులు పచ్చగడ్డి మీద పడి మెరుస్తున్నాయి. చలి పెత్తనం సాగిస్తోంది. దూరంగా అతి శ్రావ్యంగా పుష్ప విలాపం ఘంటసాలగారి గొంతులో నుండి అమృతవాహినిగా మారి మనసుల్ని పులకింపజేస్తోంది. ఆ సమయంలో 1, 2, 3, 4, 5, 6 కౌంట్ చేసుకుంటూ పరిగెడుతుందో అమ్మాయి. వయసు 20 సంవత్సరాలుంటుంది. ట్రాక్ సూట్ వేసుకుంది. కాళ్లకు స్పోర్ట్స్ షూ వేసుకుంది. ఆమె పరిగెడుతుంటే మార్నింగ్ వాక్ చేస్తున్న వృద్ధులు కాసేపు ఆగి ఆమె వైపే చూస్తున్నారు. పిల్లలు హాయ్ ఆంటీ అని పలకరిస్తున్నారు. ఆమె వెనుక పరిగెత్తుకొస్తున్నాడు కార్తిక్. ఏయ్ స్టెల్లా ఆగు! దూరం నుండే అరుస్తున్నాడు. ఆగింది స్టెల్లా. ఏమిటి యార్, నేను పీటీ ఉష లెవెల్లో పరిగెడుతుంటే నువ్వేమో పథకాలు దక్కించుకోకుండా తిరిగొచ్చిన అథ్లెట్లా ఉన్నావు. నువ్వు పరిగెత్తడమే కాక నన్ను ఇలా పరిగెత్తించడం ఏమీ బాగోలేదు స్టెల్లా. అయినా నాకు తెలియక అడుగుతాను, స్కిప్పింగ్ చేస్తున్నట్లుగా ఆ 1, 2, 3లు కౌంట్ చేయడం ఎందుకు? నువ్వు చేస్తోంది స్కిప్పింగా, జాగింగా? ఇది స్పీడ్ యుగం యార్. కావాలంటే నా వంతు కూడా నువ్వే చెయ్యి అంటూ ఆగిపోయాడు కార్తిక్. నువ్వు కోర్టులో వాదించడం తప్ప మరేమీ చేయలేవా? స్లోగా నెమ్మదిగా పరిగెడుతూ అడిగింది స్టెల్లా. నువ్వలా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడకు. కర్మ, నువ్వు పోయిన జన్మలో సెన్సార్ ఆఫీసర్వే అయి ఉంటావు. ట్యాంక్ బండ్ దగ్గరికి చేరుకున్నారు. అప్పటికింకా పూర్తిగా తెల్లవారలేదు.
ఈ ట్యాంక్ బండ్ను చూస్తే నీకేమనిపిస్తోంది యార్? ఆగి అడిగింది స్టెల్లా. దూకి నీకు దూరంగా పారిపోవాలనిపిస్తోంది కసిగా చెప్పాడు కార్తీక్. సరిగ్గా అప్పుడు జరిగింది ఆ సంఘటన. ఓ అమ్మాయి పరిగెత్తుకొచ్చి హుస్సేన్ సాగర్లో దూకింది. చూస్తుండగానే క్షణాల్లో జరిగింది ఆ సంఘటన. స్టెల్లా, ఎవరో అమ్మాయి నీళ్లలోకి దూకింది కంగారుగా అన్నాడు కార్తీక్. అప్పటికే స్టెల్లా నోటీసులోకి వచ్చింది. మరి ఆలస్యం చేయలేదు. నీళ్లలోకి దూకింది స్టెల్లా. చావాలనుకున్నావా? ఆమె కళ్ళు తెరవగానే స్టెల్లా వేసిన మొదటి ప్రశ్న. ఆమె వణుకుతోంది. నీళ్లు తల నుండి కారుతున్నాయి. ఆమె కళ్ళల్లో అమాయకత్వం, బేలతనం కనిపిస్తున్నాయి. కార్తీక్ ఆమె వైపు చూస్తూ అడిగాడు, ఎందుకండి చావాలనుకున్నారు? ఆమె లేచి కూర్చుని కళ్ళు మూసుకుంది. మీ పేరు? కార్తీక్ తిరిగి అడిగాడు. హారిక. ఆమె పెదవులు విచ్చుకున్నాయి. ఎందుకు చావాలనుకున్నారు? ఇందాకటి ప్రశ్న రిపీట్ చేశాడు. బ్రతకాలని లేదు కాబట్టి. జీవితంలో ప్రతి మనిషికి ఎప్పుడో ఓ సందర్భంలో చనిపోతే బావుండనిపిస్తుంది. అలా బ్రతకాలని లేదని అందరూ అనుకుంటే ఈ పాటికి ప్రపంచంలో చనిపోయిన వారి సంఖ్య పెరిగేది జనాభా కన్నా వేగంగా. హారిక కళ్ళు విప్పింది. వెచ్చటి కన్నీటి బొట్టు పాదరసంలా ఆమె కనుకొలుకుల నుండి జారి పెదవులను ముద్దాడి నేల రాలింది. నేను జర్నలిస్టును. నీకేమైనా అన్యాయం జరిగితే చెప్పు. నా కలం ద్వారా నీకు న్యాయం చేస్తాను. ఇతను లాయర్. నీకు చట్టపరంగా న్యాయం చేస్తాడు. నిర్భయంగా చెప్పు, స్టెల్లా అనునయంగా అడిగింది. హారిక నోరు విప్పింది. ఆమె జీవితపు డైరీలోని పేజీలు వెనక్కి తిరిగాయి. ఆమె గతం కాగితపు క్యాన్వాస్ మీద వివరణ వర్ణ చిత్రమైంది. కంగ్రాట్స్ ప్రసాద్, మొత్తానికి ఓ ఇంటివాడవయ్యావు. కానీ అదేమిట్రా, మరి బొత్తిగా ఊరు పేరు లేని ఈ గుడిలో పెళ్ళి. ఎప్పుడో ఓసారి వచ్చే పూజారి, బూజు పట్టిన గుడి. నీకింతకన్నా మంచి టెంపుల్ దొరకలేదా? కెమెరాని బ్యాగ్లో సర్దుకుంటూ అన్నాడు మధు. ఇక్కడ మాకు మొక్కు ఉందిరా. అదీ కాక ఇప్పుడు ముహూర్తాలు లేవు. ఎవరి దగ్గరికి వెళ్ళినా పెళ్ళి ఇప్పుడు వద్దంటారు. మరోవైపు హారికకు సంబంధాలు చూస్తున్నారు. అందుకే ఇది బెటర్ వే అని. సర్లే, ఏదో ఒకటి. మొత్తం మీద పెళ్లి చేసుకున్నావు. చెల్లాయిని ఎలా చూసుకుంటావో ఏమిటో అంటూ హారిక వైపు తిరిగి, ఏమిటమ్మా చెల్లెమ్మ, ఉలుకు పలుకు లేకుండా అలా మౌనంగా ఉన్నావు? తలెత్తింది హారిక. ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర, పొలమారిన కన్నీటి చెమ్మ. అమాయకత్వాన్ని ఆమె అణువణువున తీర్చిదిద్ది సృష్టించాడేమో ఆ బ్రహ్మ అన్నట్టు. హారిక కళ్ళల్లో బేలతనం, మనిషిలో అమాయకత్వం. నేను తప్పు చేశానేమోనని. భలే దానివే చెల్లాయి. అది కాదు నాన్నగారు. చూడండి, మీరిప్పుడు మీ నాన్న దగ్గరకు వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటున్నారు. పెద్దవాళ్ల కోపం, అందులో కన్నవాళ్ల కోపం క్షణాల మీదే తప్ప జీవితాంతం కాదు. రామం మాస్టారు పడకుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నారు. మరో కొద్ది నెలల్లో రిటైర్ కాబోతున్న రామం మాస్టారు మాత్రం ఇంకా తాను జీవితాంతం మాస్టర్గానే బ్రతకాలన్న కోరికతో బ్రతుకుతున్నారు. ఇదిగో నాన్న కాఫీ. రెండో కూతురు సుష్మ కాఫీ తెచ్చి తండ్రికి ఇచ్చింది. అక్కయ్య ఇంకా రాలేదా తల్లి? రాలేదు నాన్న. ఎవరో వాళ్ళ ఫ్రెండ్కు బాగాలేదట. హాస్పిటల్లో జాయిన్ చేశారట. చూసొస్తానని చెప్పి వెళ్ళింది. ఏమిటండి అంటూ వచ్చింది భార్య జానకి. ఏం లేదోయ్, హారిక గూర్చి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఎలాగూ పెళ్ళిళ్ళు లేవు. నేను రిటైర్ అయ్యేలోగా మంచి ముహూర్తం చూసి మనం అనుకున్న ఖమ్మం సంబంధం ఖాయం చేస్తే రిటైర్ అవగా వచ్చిన డబ్బులు అల్లుడి చేతిలో పెడితే ఓ పనైపోతుంది. ఇక చిన్నదంటావా? బ్యాంకులో ఉన్న డబ్బు, ప్రావిడెంట్ ఫండ్, ఈ ఇల్లు దానికి చాలు. సరిగ్గా అప్పుడే ఇంటి ముందు ఆటో ఆగింది. మన ఇంటి ముందు ఆటో ఆగిందేమిటి? ఎవరైనా బంధువులా అనుకుంటూనే కళ్ళజోడు పెట్టుకున్నారు. ముందుగా హారిక దిగింది. వెనకే ప్రసాద్, ఆ వెనుక మధు. ఒక్క క్షణం అర్థం కాలేదు. కానీ జానకి మనసులో ఏదో అనుమానం. ఆమె కళ్ళు హారిక పాదాల మీద పడ్డాయి. గట్టిగా అంది చిన్నపాటి వణుకు గొంతులో, ఏమండి అమ్మాయి? అప్పటికే కూతురి మెడలోని మంగళసూత్రం రామం మాస్టారు దృష్టికి వచ్చింది. క్షణకాలం నిశ్శబ్దం, శ్మశాన నిశ్శబ్దం. మనసు మూగబోయి ఆలోచన అంతమై మెదడు శూన్యమైన భావన. హరి. హారిక ఒక్కొక్క అడుగు ముందుకేస్తోంది. తండ్రి మొహంలోకి చూసే ధైర్యం చేయలేకపోతోంది. పరిస్థితి మధుకు అర్థమైంది. ముందుకొచ్చి అన్నాడు, మన్నించండి మాస్టారు. ప్రసాద్ హారిక ప్రేమించుకున్నారు. మీరు మరో సంబంధం నిశ్చయం చేసేసరికి భయపడి గుడిలో పెళ్లి చేసుకున్నారు. రామం మాస్టారుకు ఆ మాటలు వినిపించాయి. కానీ ఆవేశపడిపోలేదు. జానకి మాత్రం ఏడుపు మొదలెట్టింది. సుష్మ అయోమయంగా అక్కవైపు చూడసాగింది. జానకి కూతురు పెళ్లి చేసుకుని ఇంటికొస్తే
కంటతడి పెట్టి కూతుర్ని శపిస్తావా? వెళ్ళు, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. చాలా చిత్రమైన పరిస్థితి. తిడితే, దూషిస్తే తన మనసు నెమ్మదించేదేమో, కానీ ఆ మంచితనం, నాన్నతనం, గొప్పతనం, నాన్నలోని అమ్మ మనసు గుండె గొంతుకేదో అడ్డుపడుతోంది. నాన్న పరిగెత్తికెళ్ళి తండ్రి గుండెల మీద వాలిపోయింది. ఒక్క మాట, నాన్న, నువ్వు కుదిర్చిన సంబంధం నాకు ఇష్టం లేదు, నేను ఫలానా అతన్ని పెళ్లి చేసుకుంటానని చెబితే ఈ తండ్రి వద్దనింత రాక్షసుడు అనుకున్నావా? ఎందుకమ్మా అంతా అయ్యాక నువ్వు ఇలా చేశావు? తండ్రి మాట్లాడే ప్రతి మాట ఆమె హృదయాన్ని నిలదీస్తున్నాయి. ఛా, తనెంత పిచ్చి పని చేసిందో, తనెంత తెలివి తక్కువగా ప్రవర్తించిందో అర్థమవుతోంది హారికకు. ఇంత మంచి తండ్రి తనెలా అనుమానించి తండ్రికి చెప్పకుండా పెళ్లి చేసుకుంది? హరి, లోపలికెళ్ళమ్మా అంటూ ప్రసాద్ వైపు తిరిగి, లోపలికి రా బాబు అంటూ ఆహ్వానించారు. బాబు, నీ పుట్టు పూర్వోత్తరాలు, నీ ఆస్తి వివరాలు అడగడం లేదు. గతించిన గతం మంచో చెడో, నేను కోరుకునేది వర్తమానం, భవిష్యత్తు. నా కూతుర్ని సుఖపెట్టగలవా అని కూడా అడగను. కష్టపెట్టొద్దని వేడుకుంటున్నాను. మరో 2 నెలల్లో డబ్బు చేతికొస్తుంది. అది నా చిట్టి తల్లి పెళ్లి కోసం కేటాయించాం. ఆ డబ్బు రాగానే నీకిస్తాను. మాస్టారు, మధు కళ్ళు చెమర్చాయి. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని వదిలేయ్ బాబు, మనమంతా ఇప్పుడు ఒకే కుటుంబ సభ్యులం. మరునాడే హారికను తీసుకెళ్తానన్నాడు ప్రసాద్. విజయవాడలో సేల్స్ రిప్రజెంటేటివ్గా జాయిన్ అవ్వాలన్నాడు. బ్యాంకులో ఉన్న 8,000 చిల్లర తీసుకొచ్చి అల్లుడికి కొత్త బట్టలు తీసుకున్నారు. మిగతా డబ్బు అల్లుడి చేతిలో పెట్టారు. విజయవాడకు బయలుదేరారు హారిక దంపతులు. నాణానికి బొమ్మ బొరుసు ఉంటాయి. ఓ వ్యక్తిలో మంచితనం ఉంటే అది నాణ్యం కాకుండా ఉంటుంది. కానీ ఆ మంచితనానికి వెనుక రెండో వైపు మంచితనం అనే ముసుగులో రాక్షసత్వం, స్వార్థం దాగి ఉంటే రోజులు గడుస్తున్నాయి. ప్రసాద్లో ఏదో తెలియని మార్పు స్పష్టంగా తెలుస్తోంది హారికకు. రోజు ఏ అర్ధరాత్రో ఇంటికి రావడం, ఒక్కోసారి త్రాగి రావడం, ఏమిటంటే పార్టీ అనడం. 3 నెలల వ్యవధిలో 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచిన భర్త మనస్తత్వం అర్థమైంది హారికకు. హారికకు అర్థం కానిదొక్కటే, ప్రసాద్ తననెందుకు పెళ్లి చేసుకున్నాడు. ఓ రోజు కంగారుగా వచ్చాడు ప్రసాద్. హారిక, త్వరగా తయారవ్వు, ఆంటీకి ఒంట్లో బాగోలేదట అంటూ కంగారు పెట్టాడు. ఏ ఆంటీ? అబ్బబ్బా, నీకు తెలియదు కదూ అంటూ చెప్పాడు. సావిత్రి ఆంటీ అని. ఆటో ఓ ఇంటి ముందు ఆగింది. చేతిలో యాపిల్స్ ఉన్న బుట్టతో ఆటో దిగి లోపలికి నడిచాడు ప్రసాద్. వెనకే కీ ఇచ్చిన బొమ్మల హారిక. లోపల 40 సంవత్సరాలకు పైబడిన ఓ స్త్రీ ఉంది. పెదవులకు లిప్స్టిక్, ఓవర్ మేకప్తో ఒంటి నిండా చూడ్డానికి అదోలా ఉంది. ఏదో మ్యాగజైన్ చదువుతోంది. హాయ్ ఆంటీ అంటూ వెళ్ళి సోఫాలో ఆమె ప్రక్కనే కూర్చున్నాడు. రావయ్య ప్రసాద్, ఏమిటి మధ్య నల్లపూసవయ్యావు అంది భుజం మీద చరుస్తూ. హారికను చూపిస్తూ, నా భార్య అన్నాడు. ఓ అలాగా అంటూ ప్రసాద్ వైపు తిరిగి, ఏంటో ఈ ప్రసాద్, చిక్కిపోయావు అంది. ఆ వాతావరణం, ఆ పరిసరాలు అసహ్యంగా తోచాయి హారికకు. అన్నట్టు మాయ వచ్చింది, చెప్పింది హారిక వైపు చూస్తూ. ఓ అలాగా అంటూ తత్తరపడ్డాడు. ఆ తర్వాత సావిత్రి ఆంటీ, ప్రసాద్ మాట్లాడుకుంటూనే ఉన్నారు. హారిక శ్రోతలా మిగిలింది. ఆంటీకి ఒంట్లో బావోలేదనడం, తాము రావడం, మాయ ప్రసక్తి రావడం ఏమీ అర్థం కాలేదు. చాలా రాత్రి అయ్యేసరికి హారికకు ఇల్లు గుర్తొచ్చింది. పైగా ప్రసాద్ చెప్పిన ఆంటీకి అనారోగ్యం ఉన్న లక్షణాలు ఏమీ లేవు. ఏమండి, చాలా పొద్దుపోయింది, మనం వెళ్దామా? అదేమిటి, ఈ రాత్రి ఇక్కడే ఉండిపోదాం చెప్పి మళ్ళీ మాటల్లో పడ్డాడు. హారికకు ఓవైపు ఆకలిగా, మరోవైపు బాధగా ఉంది. రాత్రి 11 దాటింది. నిద్ర ముంచుకొస్తోంది. నీకు నిద్ర వస్తే వెళ్ళి పడుకో అంటూ బెడ్రూమ్ చూపించాడు ప్రసాద్. మారు మాట్లాడకుండా వెళ్ళి పడుకుంది. ఏ అర్ధరాత్రికో మెలకు వచ్చింది. ప్రసాద్, సావిత్రి పేకాడుతున్నారు. కూడా ఓ అమ్మాయి ఉంది. ముగ్గురు నవ్వుకుంటున్నారు. తను అన్నం తినలేదన్న విషయం గుర్తుకొచ్చింది. హారిక జీవితానికి ఆ దృశ్యం ఓ మలుపు అవుతుందని ఆ క్షణం తెలియదు. తెలిస్తే, మీ కూడా ఉన్న ఆ అమ్మాయి ఎవరండి? ఈ సావిత్రి ఆంటీ ఎవరు? ఈ 2 ప్రశ్నలు చాలా. సావిత్రి ఆంటీ అంటే మాకు దగ్గర బంధువు. ఇంకో అమ్మాయి పేరు మాయ. చాలా మంచి అమ్మాయిలే. ఇలాంటి మనిషితో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు హారికకు. తండ్రి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. తండ్రి ఉత్తరం చదువుతుంటే పుట్టింటి వాళ్ళు గుర్తుకు రాసాగారు. ప్రతి అక్షరాన్ని అపురూపంగా చూసుకుంది. ఇంతలో కాలింగ్ బెల్ వినిపించింది.
వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా మాయ. మీరా అంది విస్మయంగా. సారీ అంటూ పక్కకు తప్పుకుంది. ప్రసాద్ ఇంకా రాలేదా? భర్తను ఏకవచనంతో సంబోధించి మాట్లాడడం నచ్చలేదు హారికకు. రాలేదు చెప్పింది ముక్తసరిగా. లోపలికొచ్చి సోఫాలో కూర్చుంది. గంట తర్వాత ప్రసాద్ వచ్చాడు. వస్తూనే మాయను చూసి సంబరపడిపోయాడు. ఏమిటి వింత? ఇది కలయా మాయా? నాటక పక్కిలో అడిగాడు. ఏమిటో ప్రసాద్, ఆకలి దంచేస్తోంది. మీ ఆవిడను చూస్తే అన్నం పెట్టేలా అనిపించడం లేదు. చాలా నిర్లజ్జగా మాట్లాడింది. ఆశ్చర్యం వేసింది హారికకు. ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారా? హారిక వైపు కోపంగా చూశాడు ప్రసాద్. ఓకే మాయా, నీకు ఇవాళ హోటల్ చోళలో మంచి పార్టీ ఇస్తాను, ఓకేనా అంటూ బాత్రూంలోకి వెళ్ళి తయారవసాగాడు. మరో పావుగంటలో మాయతో కలిసి బయటికెళ్లాడు ప్రసాద్. ఆ గదిలో ఒంటరిగా సైన్యాన్ని కోల్పోయిన మహారాణిలా మిగిలింది హారిక. అలా ప్రారంభమై ఓ చిన్న గొడవకు నాంది అయింది మాయా ప్రసాద్ల పరిచయం హారిక జీవితంలో. అదేమిటండి, మీరు రోజు ఏ రాత్రికి వస్తారు? సరిగ్గా అప్పుడే మాయ వస్తుంది. మీరిద్దరూ హోటల్కు వెళ్తారు అంటే నీ ఉద్దేశం ఏమిటి? అనుక్షణం నిన్నే అంటిపెట్టుకోవాలా? మాయ అంటే ఎవరనుకున్నావు? వాళ్ళ నాన్న త్వరలో ఓ పెద్ద ఫ్యాక్టరీ పెట్టబోతున్నాడు. అలాంటి వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలి. అయినా నువ్వు ఇవన్నీ ఎందుకు పట్టించుకోవడం? మాయ తండ్రి పెద్ద ఫ్యాక్టరీ పెట్టబోతే ఆమె తండ్రితో కాక ఆమెతో ఇంత ఇదిగా పరిచయం పెంచుకోవడం ఎందుకో అర్థం కాలేదు. ఓ రోజు ఎంఓ వచ్చింది. అది తన పేరు మీద 3,000 రూపాయలు. చిలసవ్ హారికకు మీ నాన్న దీవించి అల్లుడుగారు అర్జెంటుగా 3,000 సర్దమని రాశారు. 2 రోజులు ఆలస్యం జరిగింది. అన్యదా భావించవద్దని చెప్పు. పోతే ఆఫీస్ అడ్రస్కు పంపించమన్నారు. చిరునామా పోయిన కారణంగా ఇంటి అడ్రస్కు పంపుతున్నాను. నీ క్షేమాన్ని కాంక్షిస్తూ మీ నాన్న. తలనొప్పిగా ఉందని పడుకుంది హారిక. ప్రసాద్ వచ్చి షూస్ విప్పి సోఫాలో కూర్చున్నాడు. భర్తను చూసి ఓపిక చేసుకుని లేచి వచ్చింది. నాన్న ఎంబో చేశారు చెప్పింది హారిక. చేశాడా? ఇక్కడికా? ఆఫీస్కు చేయమన్నానే. డబ్బు ఎందుకు పంపించమన్నారు? అది నాకు తెలియకుండా నొచ్చుకుంటూ అడిగింది హారిక భర్త మొహంలోకి చూస్తూ. అదేమిటి అలా నిలదీస్తావు? ఊరికే పంపిస్తున్నాడా? నాకొచ్చే డబ్బులో మినహాయించుకుంటాడులే. మీకొచ్చే డబ్బేమిటండి? రిటైర్ అయ్యాక వచ్చే డబ్బు ఇస్తానన్నాడుగా. అంటే మీరు ఆ డబ్బు తీసుకుంటున్నారా? అదేమిటి? చూడండి, మనం ఆ డబ్బు కోసం పెళ్లి చేసుకోలేదు, ప్రేమించి చేసుకున్నాం. ఆ డబ్బు మనకిస్తే చెల్లెలి పెళ్లికి ఇల్లు అమ్మాల్సి వస్తుంది. అప్పుడు జీవితం చివరి దశలో అద్దింట్లో ఉండాల్సి వస్తుంది. అమ్మ నాన్న కష్టపడి కట్టుకున్న ఇల్లు. వద్దండి, ఆ డబ్బు మనకొద్దు. మీరు నాన్నకు డబ్బు పంపమని రాయడం కూడా నాకు నచ్చలేదు అంటూ తండ్రి పంపించిన డబ్బు టేబుల్ మీద పెట్టింది. ప్రసాద్ మౌనంగా ఆ డబ్బును తీసుకుని లెక్క పెట్టుకుని జేబులో పెట్టుకున్నాడు. నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పరేమిటండి? ఏం చెప్పాలి? మనకు ఆ డబ్బు వద్దండి. నీకు వద్దయితే నాకు కావాలి. ప్రేమించుకుంటే డబ్బు తీసుకోవద్దని ఎక్కడా లేదే. అంటే నన్ను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నారా? అంతే. ఊహించని విధంగా హారిక చెంప చెల్లుమంది. నువ్వు హద్దుల్లో ఉండి మాట్లాడు అనేసి బయటికి చెరచెరా నడుచుకుంటూ వెళ్ళాడు. ఉదయం ప్రసాద్ వెళ్ళగానే మాయ వచ్చింది. ఆమె చేతిలో స్వీట్ ప్యాకెట్. ఇదిగోనమ్మా స్వీటు, నిన్న నా బర్త్డే జరిగింది అంటూ మొక్కుబడిగా స్వీట్ ప్యాకెట్ హారిక దగ్గరికి జరిపింది. మెడలో గోల్డ్ చైన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇది మీ ఆయనిచ్చిన ప్రెజెంటేషన్లే. ముష్టి 3,000తో కొని తెచ్చాడు. 3,000 పంపించమని తండ్రికి ఎందుకు ఉత్తరం రాశాడో అర్థమైంది. అప్పుడు వచ్చాడు మధు. ఏంటి చెల్లాయి, అంతా కులాసాయేనా? రావడంతోనే అడిగాడు. రండి కూర్చోండి అన్నయ్య. పళ్ళు స్వీట్లు తెచ్చాడు. వాడేడి, ఆఫీస్కు వెళ్ళాడా అంటూ మాయ వైపు చూశాడు ప్రశ్నార్థకంగా. వారి ఫ్రెండ్ అంది మెల్లిగా. అనుమానంగా మాయ వైపు చూశాడు మధు. అతని అనుమానం నిజమైంది ఓ దురదృష్టకర క్షణంలో. ఒరే ప్రసాద్, నాకు ఆ అమ్మాయి వరసేమీ నచ్చలేదు. అయినా నీకిప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఎందుకురా చనువుగా అన్నాడు మధు. మధు, ఫ్రెండ్గా వచ్చావు, ఫ్రెండ్గా వెళ్ళిపో. మాయ ప్రసక్తి నీకు అనవసరం. ఊహించని ఆ మాటలకు షాక్ తిన్నాడు మధు. సారీరా. ఓ సారీ మిస్టర్ ప్రసాద్. అంతకుమించి ఏమీ మాట్లాడలేదు. లోపల నుండి వీళ్ళ మాటలను విన్న హారిక నొచ్చుకుంది. మధు తెల్లవారక ముందే వెళ్ళిపోయాడు. హారిక, ఇలారా పిలిచాడు ప్రసాద్. చాలా రోజుల తర్వాత అలా పిలిచి మాట్లాడడం మొదటిసారి. ఏంటండి? మీ నాన్న రిటైర్ అయ్యారు. పెన్షన్ డబ్బు చేతికొచ్చినట్టు తెలిసింది. నువ్వెళ్ళి ఆ డబ్బు పట్రా. నేను ఆ రోజే చెప్పాను నాన్నను డబ్బు అడగొద్దని. నేను ఆ రోజే చెప్పాను డబ్బు మనకు అవసరం.
ఆ డబ్బును మన మాయ తండ్రి పెట్టే ఫ్యాక్టరీలో పెడితే కనీసం ఏ చిన్నపాటి పార్ట్నర్షిప్ అయినా ఇస్తాడు. ఇటు వర్కింగ్ పార్ట్నర్గా, అటు ఇన్వెస్ట్మెంట్ చేసిన పార్ట్నర్గా రెండూ కలిసి వస్తాయి. మనకు ఇప్పుడు వస్తుంది చాలండి. ఆయనకి ఇష్టం లేని పని చేసి నొప్పించాను. ఇప్పుడు కష్టపెట్టే పని చేయమంటారా? వద్దండి. ఒక శకలం హృదయాన్ని శిథిలం చేసింది. హాయిగా మాయలాంటి అమ్మాయిని చేసుకున్నా ఫ్యాక్టరీలో పార్ట్నర్ అయి ఉండేవాణ్ణి. మరో శకలం మనసును అతలాకుతలం చేసింది. చిచి, వెధవ కొంప అంటూ విసురుగా లేచి, డబ్బెలా తీసుకురావో చూస్తాను. ఇది జరిగిన 4 రోజులు ప్రసాద్ చాలా ముభావంగా దూరంగా ఉన్నాడు. 5వ రోజు హారికను పిలిచాడు. నేను ఆఫీస్ పని మీద బాంబే వెళ్లాల్సి వస్తోంది. ఓ 15 రోజులు అక్కడే ఉంటాను. నువ్వు పుట్టింటికెళ్ళు. నేను బాంబే నుండి అలా వచ్చి నిన్ను తీసుకొస్తాను. హారికకు కూడా పుట్టింటికి వెళ్లాలన్న బలమైన కోరిక ఉంది. ఈ వాతావరణం నుండి కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకుంటోంది. అలాగే అంది. అది ఒక పథకం ప్రకారం జరిగిందన్న విషయం హారికకు తెలియదు. తాను రాకుండా ఒక్కరితోనే ట్రైన్ ఎక్కించాడు. రైలు కదిలింది గమ్యం వైపు, హారిక గమ్యాన్ని అగమ్యం చేస్తూ. అదేమిటమ్మా హరి, ఒక్కదానివే వచ్చావు? అల్లుడుగారు రాలేదా? ఆయన బాంబే వెళ్లారు అర్జెంటుగా. నేను ఒక్కరితోనే ఉండలేనని ఇక్కడికి పంపించారు. మనసులో భర్త తోడు రాని అసంతృప్తి కూడా ఉంది. చాలా రోజుల తర్వాత రామం మాస్టారు సంతోషంగా ఉన్నారు. అమ్మా, పెన్షన్ తాలూకు డబ్బు వచ్చింది. అల్లుడు బాంబే నుండి రాగానే డబ్బు అందజేస్తాను. హారిక ఏం మాట్లాడలేదు. వారం రోజులు గడిచాయి. ఓ రోజు మధు వచ్చాడు. మధు రామం మాస్టారు దగ్గర ఒకప్పుడు విద్యార్థి. హారికను చూశాడు. హారిక మధు ముఖంలోకి చూసే ధైర్యం చేయలేదు. మధు పలకరించాడు. అదేమిటమ్మా, ఎప్పుడొచ్చావు? ఆయన ఆఫీస్ పని మీద బాంబే వెళ్ళారు. అందుకే ఒంటరిగా ఉండే బాధ తప్పుతుందని ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉందామని. ప్రసాద్ బాంబే వెళ్ళాడా? నాకు నిన్ననే కనిపించాడు. ఆయన బాంబే వెళ్ళలేదా? లేదు అన్నట్టు తల అడ్డంగా తిప్పి చెప్పాడు. నిన్న హోటల్ 3 స్టార్లో మాయతో డిన్నర్ తీసుకుంటూ కనిపించాడు. నువ్వు బాధపడనంటే చెబుతాను. ప్రసాద్ చాలా మారాడు. నిజం చెప్పాలంటే మారడం అనడం కన్నా అసలు స్వరూపం బయటపడిందేమోననిపిస్తోంది. ఒక్క క్షణం షాక్. ప్రసాద్ బాంబే వెళ్ళలేదా? మరి నాటకమంతా ఎందుకు? ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇది ఆమె అసంపూర్తి కథకి నాంది అయితే ఉపసంహారం మరో కొద్ది రోజుల్లో జరిగింది. మధు పిడుగులాంటి వార్త తెచ్చాడు. ప్రసాద్ పెళ్లి చేసుకున్నాడు. ఒక అగ్నికీల హృదయాన్ని దహించి వేస్తోంది. సముద్రంలో నుండి ఉవ్వెత్తున లేచిన అల మనసును దూర తీరాలకు లాక్కెళ్ళింది. ఎడారిలో అగ్నివర్షం కురుస్తోంది. ప్రసాద్ పెళ్లి చేసుకున్నాడు. ఒక స్త్రీ జీవితానికి, ఓ భార్య జీవితానికి ఇంతకంటే విషాదకరమైన ఉపసంహారం ఏముంటుంది? ఇంట్లో ఆ రాత్రి ఏడుపులు, పెడబొబ్బలు. చలించని మనిషి, బాధను మనసులో దాచుకున్న ఒక్క వ్యక్తి మాస్టారే. అర్ధరాత్రి వరకు పడకుర్చీలో ఆలోచిస్తూ. వేకువజామున హారిక ఓ నిర్ణయం తీసుకుంది. ఎవ్వరూ నిద్ర లేవకముందే, ఎవ్వరూ సూర్యోదయాన్ని చూడకముందే తన జీవితం అస్తమయం అవ్వాలి. అందుకని చావాలనుకున్నావా? స్టెల్లా గొంతులో ఆవేదన, ఆవేశం. భర్త మరణిస్తే విధవగా నుదుటి సింధూరం చెరిపేస్తారు. బ్రతికుండగానే మరో పెళ్లి చేసుకుంటే ఏం చేయాలి? పత్రికల్లో ఉతికి ఆరేస్తాను అతగాడిని, ఆవేశంగా అంది స్టెల్లా. తర్వాత ఏం చేస్తావు స్టెల్లా? తాపీగా అడిగాడు కార్తీక్. కార్తీక్, అవును స్టెల్లా, అతన్ని చట్టపరంగా ఎదుర్కోవాలి. అవసరమైతే పత్రికాపరంగా నువ్వు దుమ్ము దులుపుదువు గాని. చూడండి హారిక గారు, మరణమే పరిష్కారమైతే ప్రపంచంలో చాలామందికి సమస్యలున్నాయి. అందరూ చచ్చిపోయేవాళ్ళు. అది కాదు పరిష్కారం. మీరు అతన్ని కోర్టు మెట్లెక్కించాలి. ముందుగా మీరు రిలాక్స్ అవ్వండి. ఇప్పటికే మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడుతుండొచ్చు. ముందు ఇంటికి పదండి. హారిక ఇంట్లో అడుగు పెట్టేసరికి తల్లి ఏడుస్తోంది. తండ్రి విషాదాన్ని గుండెల్లో దాచుకున్నాడు. కళ్ళు ఎర్రబడ్డాయి. ఏమిటమ్మా హరి, నీ తండ్రి చచ్చాడనుకుని నీకెవ్వరూ లేరని చావడానికి వెళ్ళావా? అతని మాటలు ప్రశాంతంగా ఉన్నాయి. నాన్న, ప్లీజ్, మీరు మంచితనంతో నన్ను బాధించకండి. నన్ను శిక్షించండి నాన్న. మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను. సహృదయంతో ఆశీర్వదించారు. కానీ హరి, మన నుదుటి రాతలు రాసే విధాత మనకు రాత రాస్తున్నప్పుడు సరస్వతీదేవితో గొడవ పడి ఉంటాడు. ఆ చికాకుతో మన రాతలు చికాకుగా రాసి ఉంటాడు. నాన్న, చూడమ్మా, నువ్వు నాకు బరువని అనుకోకు. ముందు స్థిమితంగా విషయం తెలుసుకొని ఆ తర్వాత ఎలా జరగాల్సి ఉంటే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మరోలా అనుకోకపోతే నాదో సలహా. అతని మీద మీరు కేసు వేయండి.
మీ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. నైతికంగా న్యాయం జరుగుతుందో లేదో కానీ కనీసం చట్టపరంగా మీ అమ్మాయికి న్యాయం జరిగితే మరో తండ్రి మీలా కంటతడి పెట్టరు. ఏమిటి బాబు నువ్వనేది? మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా చెల్లదు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 494 క్రింద అతని మీద మనం కేసు పెట్టొచ్చు. అతనికి 10 ఏళ్ల శిక్షతో పాటు జుర్మానా కూడా వేస్తారు. నేను అతనికి శిక్ష పడాలనుకోవడం లేదు బాబు. మన్నించండి. అతన్ని శిక్షింప చేయాలని నా ఉద్దేశం కాదు. దీనివల్ల అతను దారిలోకి రావచ్చు. అసలు విషయం తేలుతుంది. నిజంగా అతను ద్వితీయ వివాహం చేసుకుంటే మీ అమ్మాయి పరిస్థితి ఏమిటి? ఇంకా అతను మీ అల్లుడనే అనుకుంటారా? ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయారు. స్టెల్లా అంది, చూడండి మాస్టారు, ఎక్కడ స్త్రీ జాతి కంటతడి పెడుతుందో అక్కడ అభివృద్ధి ఉండదంటారు. కానీ స్త్రీ జాతి కంటతడినే పెట్టుబడిగా పెట్టే దౌర్భాగ్య వ్యవస్థలో బ్రతుకుతున్నాం. మీ కూతురు జీవితం కన్నా అల్లుడి శ్రేయస్సే ముఖ్యం అనుకోకండి. చాలాసేపు తర్జన భర్జనలు జరిగాయి. సమస్యను ఓ కొలిక్కి తెచ్చేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది. మధు, కార్తిక్ ప్రసాద్ దగ్గరికి బయలుదేరారు.